తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర మంత్రుల్ని టార్గెట్ చేసుకుని వారి వాట్సాప్ మీడియా గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్బీఐ కేవైసీ అప్డేట్ పేరుతోటి సాగుతున్న ఈ మోసం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. హ్యాకర్లు అత్యంత పగడ్బందీగా ఈ దాడికి పాల్పడ్డారు. ముందుగా మంత్రులు వారి మీడియా సిబ్బంది ఉన్న వాట్సాప్ గ్రూపులకి వివిధ మార్గాల్లో చొరబడ్డారు. ఆ తర్వాత గ్రూపు పేరు డీపిల్ను ఎస్బీఐ బ్యాంకు అధికారిక లోగో పేరుతోటి మార్చేశారు. దీంతో గ్రూపులోని సభ్యులు దాన్ని నిజమైన సందేశంగా భ్రమపడేలా చేశారు. అనంతరం మీ ఎస్బీఐ ఖాతాకు ఆధార్ నెంబర్ అప్డేట్ కాలేదని, ఈ కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయకపోతే ఈ రాత్రికి మీ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అవుతుందంటూ గ్రూపులో నకిలీ సందేశాలు పంపించారు. ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవడానికి అంటూ ఓ ఏపీకే ఫైల్ లింకును కూడా షేర్ చేశారు. ఏపీకే ఫైల్ అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.